There is a grand felicitation ceremony that is underway at the Gachibowli Stadium in Hyderabad. Before this felicitation ceremony started, let's quickly cut across and take a look at what's happening on ground. And especially thank you because I and also my parents because they really supported me and me chala motivate chesaru and also the support staff. And I would like to thank Telangana government, KCR government, KTR government, అందరికీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది ఇవాళ ఇక్కడ ఉంటారని. థ్యాంక్ యూ బికాస్ ఆయన వల్ల నేను ఇవాళ ఇక్కడ ఉన్నాను. అండ్ ఆల్సో మా పేరెంట్స్ కి బికాస్ దే రియలీ సపోర్టెడ్ మీ అండి, చాలా మోటివేట్ చేశారు. అండ్ ఆల్సో ద సపోర్ట్ స్టాఫ్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ తెలంగాణ గవర్నమెంట్, కేసీఆర్ గారు అండ్ కేటీఆర్ గారు, ఇంకా అందరికీ. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది ఇవాళ ఇక్కడ ఉంటారని. ఇట్ మేడ్ మై డే అండి. అండ్ ఐఎమ్ రియలీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీథింగ్. అండ్ ఐ హోప్ డెఫినెట్ గా ఇంకా ముందుగా ఇంకా ఎన్నో గెలుచుకుని ఇంకా మీ ముందు ఉంటానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సింధు మాట్లాడుతున్నప్పుడు, ఆటలాడుతున్నప్పుడు గోపీచంద్ గారు ఎప్పుడు ఒక మాట చెప్తారు, నువ్వు ఆడుతున్నావంటే ఒక దేశాన్ని ఓడించడానికి కాదు, మన దేశాన్ని గెలిపించడానికి, మన దేశాన్ని నిలపడానికి అని. అలాంటి కోచ్ గోపీచంద్ గారి సందేశం. సభకు నమస్కారం. మొట్టమొదటిగా తెలంగాణ గవర్నమెంట్ కి, మన చీఫ్ మినిస్టర్ గారు కేసీఆర్ గారికి ఇంత మంచి రిసెప్షన్ అరేంజ్ చేసినందుకు కృతజ్ఞతలు. ఈరోజు మనకి ప్రతి ఒక్కరు ఈరోజు ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు చూసుకున్నట్టు చిన్న పెద్ద అని లేకుండా, ఒక సెగ్మెంట్ అని లేకుండా ప్రతి ఒక్కరు వచ్చి ఇంత మంచి రిసెప్షన్ ఇవ్వటము, ఇక్కడ మీరందరూ వచ్చి దీన్ని ఇంత గ్రాండ్ గా చేయటం అనేది ఎంటైర్ క్రెడిట్. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ది ఎంటైర్ గవర్నమెంట్ ఫర్ దిస్ వండర్ఫుల్ సపోర్ట్. ఈ రోజు మేము ఇక్కడ ఇంత బాగా పర్ఫార్మ్ చేయడానికి మాకు ఇన్ని రోజుల నుంచి మాకు ఎప్పుడూ సపోర్ట్ చేసిన మీ అందరికీ, మన గవర్నమెంట్ కి వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్ ఫర్ దిస్ వండర్ఫుల్ సపోర్ట్ ఓవర్ ద ఇయర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే కాకుండా ఇక్కడ చాలా మంది, నేను ఇలానే ఒక ఫంక్షన్ లో 2000 లో కర్ణం మల్లేశ్వరి ఒలింపిక్ మెడల్ గెలిచిన తర్వాత నేను ఇన్స్పైర్ అయ్యి నాకు ఇంకా బాగా ఆడాలని అనిపించి నేను బ్యాడ్మింటన్ లో ఇంకా ఏదో గొప్పగా సాధించాలని చెప్పి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. అలాగే ఈ రోజు ఇంతమంది చిన్నపిల్లలు, వీళ్లలో చాలా మంది ఇన్స్పైర్ అయ్యి స్పోర్ట్ ని తీసుకొని వచ్చే కాలంలో ఇంకా బాగా ఆడతారని నేను భావిస్తున్నాను. అలాగే మన దేశానికి గర్వం తెప్పించిన ఇద్దరు అమ్మాయిలు సింధు, సాక్షి, వీళ్ళిద్దరికి కేటీఆర్ గారు అన్నట్టు ఐ థింక్ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్, హ్యాట్స్ ఆఫ్ టు ద విమెన్ ఫర్ యాక్చువల్లీ saving our respect in front of the whole world. And thanks to the government for such a beautiful support, not only in terms of the kind of thing, but also the financial reward to the sports persons and to the coaches. It's unprecedented. Thank you very much. It's a huge support, and I'm sure that this will inspire us definitely, but also a whole generation of people to continue playing the sport at a higher level. Ilage manaki వచ్చే కాలంలో చాలా ఏరియాస్ లో మనకి తెలంగాణ గవర్నమెంట్ చాలా ప్రోగ్రెస్ జరిపింది. ఈ రోజు మనం మన సిటీ గురించి కానీ, మన స్టేట్ గురించి కానీ బాగా చెప్పుకుంటున్నాం. ఇలాగే స్పోర్ట్స్ లో కూడా ఒక పయనీర్ గా నిలుస్తుందని నాకు డెఫినెట్లీ ఆ నమ్మకం ఉంది. అండ్ డెఫినెట్లీ విత్ అవర్ విజనరీ చీఫ్ మినిస్టర్, ఐఎమ్ ష్యూర్ దట్ వీల్ హ్యావ్ లాట్ మోర్ ఛాంపియన్స్ అండ్ లాట్ మోర్ sports persons from our state. Thank you very much once again for this wonderful support. Thank you. I request Mayor GHMC Sri Gontu Raman garu to propose vote of thanks on behalf of Government of Telangana, GHMC and State Sports Authority. మరి వేదిక మీద ఉన్న పెద్దలు, గౌరవనీయులు తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ గారు, మరి కేంద్ర మంత్రివర్యులు దత్తాత్రేయ గారు, ఐటీ శాఖ మంత్రులు, యువ నాయకులు రామారావు గారు, మరి రవాణా శాఖ మంత్రి అన్న మహేందర్ రెడ్డి గారు, మరి హోం శాఖ మంత్రులు మరి హోం నాయన్ నరసింహారెడ్డి గారు, the parents, the family, the state, the country, everyone rejoicing
in that silver medal that PV Sindhu got, and everyone super excited. Rohini Swami, my colleague with me. Rohini, this young girl PV Sindhu says, it made my day. Her winning the silver actually made India's day, and that is something that coach Gopi Chand also spoke about, that the girls saved India by winning medals. You know, it's interesting how Pulela Gopichand just said that the women of India actually saved the respect of the country worldwide. And he's also talking about how that the fact that, you know, the medals that they have won is something that is absolutely that they dedicated to the nation. And they're also Sindhu was talking about how she has been inspired by the way she has played. She's also when we were talking to Pulela Gopichand earlier also, and Sindhu also, they were talking about how it inspires many more such Sindhus to actually take up the sport, or take up any sport for that matter, and do our country proud. And while they have been, let me also tell you that they have been also the national anthem plays at this point of time, and everybody stands in attention during the national anthem. Yes, Gaurav, as Mr. K.T. Ramarao also was talking about how the state, Telangana state also has provided a kind of monetary award to not just the coach and to Sindhu. That itself will help them inspired to play better, because the facilities that are needed, the equipment that is needed especially, and the kind of monetary assistance they would need for such kind of rigorous regime that they put together just to win medals for the country, that involves a lot of money, and the support of the Telangana government, they have thanked the government for that. But interestingly, we've also seen a comment that was made by one of the ministers of the Telangana government saying that now so that she plays, that Sindhu plays well and she gets a goal, they're talking about getting him a good coach, though it is not a very good precedent when it comes to talking about Pulela Gopichand, a man who has put his hard work and his has concentrated on not just Sindhu, but we've also seen how he has trained Saina Nehwal. So those kind of things, such kind of sentiments, when statements made by politicians, definitely stand like a sore thumb. But here, quickly, we can see Sindhu over there again kissing her silver medal and showing it off. And every time she does that, that smile on her face, and that smile actually rubs on to everybody as they get excited and they watch Sindhu with her medal there. Like I was saying about this, the remark that has been made, it has not gone down very well, because what they're saying is that Pulela Gopichand has been exceptionally good in terms of providing some of the best players for the country. His academy and the kind of people who have come have always played fantastically well. But at the same time, it only inspires coaches like Pulela Gopichand, players like PV Sindhu and Saina Nehwal to perform better and to show to the people that come what may, it doesn't matter what it is. End of the day, it is something that that grit and the dedication and the determination that will actually bear fruit, and they will come with medals and medals galore. Absolutely. And the felicitation continues, and look at the long queue for selfies. That's point one. But before I come back to you for more, let's once again listen in to what PV Sindhu said. అందరికీ నమస్కారం అండి. ఇవాళ ఇక్కడ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది, అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. ముఖ్యంగా మీ సపోర్ట్ వల్ల, మీ బ్లెస్సింగ్స్ వల్ల ఇవాళ నేను ఇక్కడ ఉన్నానని చెప్పొచ్చు. అండ్ స్పెషలీ మా గురువు గారికి, గోపీచంద్ గారికి థ్యాంక్ యూ, బికాజ్ ఆయన వల్ల నేను ఇవాళ ఇక్కడ ఉన్నాను. అండ్ ఆల్సో మా పేరెంట్స్ కి, బికాజ్ దే హావ్ రియలీ సపోర్టెడ్ మీ అండి, చాలా మోటివేట్ చేశారు. అండ్ ఆల్సో ద సపోర్ట్ స్టాఫ్. And I would like to thank Telangana government, KCR garu and KTR garu, ఇంకా వాళ్ళందరికీ.
నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది ఇవాళ ఇక్కడ ఉంటారని. ఇట్ మేడ్ మై డే అండి. అండ్ ఐఎమ్ రియలీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీథింగ్. అండ్ ఐ హోప్ డెఫినెట్ గా ఇంకా ముందుగా ఇంకా ఎన్నో గెలుచుకుని ఇంకా మీ ముందు ఉంటానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.